అనేక శాస్త్రానికి దండ ప్రణామాలు తెలియజేస్తున్నాము. మరి రామ అనే 2 అక్షరాలు మనకి రాముడి కంటే ముందు నుంచే ఉన్నది నామం. అయినా ఆ యొక్క నామం ద్వారా కొన్ని వేల కోట్ల మంది జీవితం ధరించారు. ఏది 2 అక్షరాలు, రామ అనే 2 అక్షరాల ద్వారానే. అట్లాంటి రామనామాన్ని మరి దాంట్లో భక్తి, జ్ఞానము ఇవన్నీ పెరగాలంటే దాని యొక్క నామం ద్వారా, ఎందుకంటే ఈ భక్తికి ఇవన్నీ ప్రాథమిక దశలో చాలా అవసరం. అవన్నీ అందరూ చేయాలి. మనం అలా చేసుకోవడం వల్ల ఖాళీగా ఉన్న సమయం కూర్చొని ఇరిగింటోళ్ళతో పక్కింటోళ్ళతో అయ్యి మాట్లాడుకొని మనసును ఖరాబు చేసుకునే కంటే చక్కగా కూర్చొని రామనామం మామూలుగా అయితే స్మరణ అలవాటైతే ఇంకా చాలా బాగుంటుంది. అది నిత్యం చేసేది రామనామం ఒకరోజు చెప్పించి ఒకరోజు ఏది ఆపేది కాదు. కానీ అట్లాంటి నామం ఒక ఏకాగ్రత, ఒక క్రమశిక్షణ, ఒక దానికోసం ఒక వ్రతం పోని రాయటం అనేది ఒక గొప్ప కార్యదీక్ష. అలాంటి కార్యం మనం చేపట్టాలంటే దానికి ఏదో ఒక కర్మ, ఒక క్రతువు అనేది మనకు అవసరం. కాబట్టి ఈ నామాన్ని మనం క్రమబద్ధంగా క్రమశిక్షణతో మనం రోజు చేసుకోవాలంటే దానికి ఇది మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చేది ఏంటంటే ఈ యొక్క రామనామం అనేది రాయండి. దానివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనకు అందించడం జరిగింది. ఇప్పుడు మన అదృష్టం కొద్ది చక్కగా ప్రింట్లు వేసి మనకు మంచి బుక్స్ అన్ని చక్కగా అందిస్తా ఉన్నారు. ఈ నామాన్ని మరి రామ అనే నామం ఏమిటాయి అంటే ఇది ఈ పుస్తకంలోనే మనకి కనుక ప్రింట్ మీద చదువుకోవచ్చు. చక్కగా రా అన్నప్పుడు నోరు తెరవబడిద్ది అంట. అంటే మనలో ఉన్నటువంటి కాస్త పాపాలు ఉంటే వెళ్ళిపోతాయి అంట. మా అనగానే మూసేస్తామంట. అంటే బయట ఉన్న పాపాలు లోనకు రావండి. అలాగే రామ అనే మంత్రానికి ఎందుకు అంత ప్రాధాన్యం అంటే నారాయణ అనే అష్టాక్షర మంత్రంలో నుంచి రాను తీశారు, పంచాక్షరి శివ మంత్రంలో నుంచి మాన కలిపారు. అంటే హరిహరులు ఇద్దరికీ సంబంధించినటువంటి 2 అక్షరాలను కలపటం వల్లే హరిహర అద్వైత మంత్రం అది ఆ ఆత్మతత్వానికి సంబంధించిన మంత్రంగా మారిపోయింది. అందుకని దేవతలు కూడా రామ అనే నామాన్ని జపించడం జరిగింది, మానవులం కాదు. ఇట్లా ఎంతో గొప్పతనంతో కూడుకున్నటువంటి రామనామాన్ని మీరు చేస్తా ఉంటే, రాస్తా ఉంటే, స్మరిస్తా ఉంటే, జపిస్తా ఉంటే, నిత్యం తపిస్తా ఉంటే మీలో ఉన్నటువంటి భక్తి ద్వారా జ్ఞానం ద్వారా ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఇట్లా ప్రేమతత్వం, ఇవన్నీ కూడా మంచి సద్గుణాలన్నీ కూడా మనకు కలుపబడతాయి. అట్లాగే రామ అనే 2 అక్షరాలకు శ్రీ పెట్టారు ముందు. శ్రీ అంటే ఏమిటి? వేదంలో చెప్పే మాట. శ్రీ అంటే జ్ఞాన ఐశ్వర్యం, అలాగే భౌతిక ఐశ్వర్యం కలిగినటువంటి వాడని దాని అర్థం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్దవారికి అంటే ఆఫీసర్లకు ఎవరికైనా రాయాలనుకోండి శ్రీ 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 అని రాస్తాం. అంటే అర్థం ఏమిటి? గౌరవనీయులైనటువంటి వారు, మీరు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, ఉన్నతమైనటువంటి పదవుల్లో కీర్తింపబడుతున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, మా బాధను అర్థం చేసుకొని మీరు మాకు మేలు చేయండి అని రాస్తాం. ఆ శ్రీ అనేది అంత జ్ఞాన ఐశ్వర్యానికి సంబంధించినది, అష్ట ఐశ్వర్యాలకు సంబంధించినది. అందుకే సాక్షాత్ శ్రీ అనగానే మనకు లక్ష్మీదేవి యొక్క స్వరూపం గుర్తుకొస్తుంది. అందుకని శ్రీరామ. రాముడు అంటే ఎవరు? సాక్షాత్ విష్ణు స్వరూపం, విష్ణువే కాబట్టి అందుకని అమ్మవారు అయ్యవారు లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తిగా భావించి మనం చక్కగా ఈ రామకోటి అనేది రాసుకోవడం అనేది చాలా మంచిది. ఇక అందులో ఇందాక మనం అబ్బాయి ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఇవన్నీ మీకు ఎంత తెలిసినా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇది ఎలా రాయాలంటే వీలుని బట్టి, అంటే ఒకే పద్ధతిలో మనకు వర్తించదు. ఇప్పుడు ఏమండి, ఇది ఈ టయానికే లేవాలి, ఈ టయానికి మీరు స్నానం చేయాలి, ఈ టయానికే రాయాలి, రాయలేం. అందుకనే మీకు ఆడవారైనా మగవారైనా చిన్నలైనా పెద్దలైనా అందరూ కూడా మీరు యథాస్థానం ప్రకారం తెల్లారుజాము 4ంటికో 5ంటికో లేస్తే ఒక నియమం పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో ఈ గ్రంథం మనం పూర్తి చేయొచ్చు. చక్కగా 4ంటికో 5ంటికో లేచి స్నానం చేసి మనకేమైనా పనులు ఉంటే ముఖ్యమైన పనులు అయితే చేయండి. లేదనుకోండి కూర్చొని ఏకాగ్రతతో కింద కూర్చోగలిగితే దేవుడు ఫోటోలు ఉంటాయి, మన దీపారాధన చేసుకొని దీపారాధన దగ్గర కూర్చొని చక్కగా లైట్ వేసుకొని రాసుకోవచ్చు. ఎంత రాస్తే అంత. రాసేటప్పుడు ఆ మనిషిని ఎవరు పలకరివ్వకండి. అలాగే ఆ మనిషి కూడా ఇతరుల గురించి కానీ ఇతర ప్రభావం మాట్లాడకూడదు. అంత ఏకాగ్రతగా ఉండాలి. అట్లా రాసుకుంటా ఉంటే
అలా రాసేటప్పుడు మనకి సహజంగా ఏమిటంటే బాస్ వస్తాయి, మనకు సహజంగా అయ్యప్ప స్వాములు అందరూ జరుగుతుంటాయి. బయటకు వెళ్తే ఏం చేస్తాం, బాస్ చేస్తే కాళ్ళు పట్టుకొని మళ్ళీ వచ్చి కాస్త కూర్చొని మళ్ళీ నమస్కారం పెట్టుకొని చేస్తాం. అట్లాగే లేదు లెట్రిన్ వచ్చింది అనుకోండి, స్నానం చేయాలి. అయ్యప్ప స్వామి నియమాలు ఇవన్నీ మనం కొత్తగా చేసేది ఇవన్నీ అందరికి తెలిసి కొన్ని. అలా చేసుకుంటూ మనం ఉదయం కార్యక్రమం చేయొచ్చు, సాయంత్రం కూడా ఏం పని లేకపోతే చక్కగా ఇతరులకు ఇక్కడ పోకుండా ఉంటే మళ్ళీ కాడు కడుక్కొని మళ్ళీ అవసరమైతే పూజా పీఠం కాదు ఒక కుర్చీ పెట్టుకొని, ఎందుకంటే అందరూ పూజా పీఠం అంటే ఇక్కడ కింద కూర్చోలేని ఉంటాం కదా, ఇబ్బంది అనిపించినప్పుడు చక్కగా ఏకాగ్రత. దీనికి ఎక్కువ కావాల్సింది ఏంటి అంటే ఏకాగ్రత, అంటే ఒంటరితనంగా ఉండటం. నీతో నీవే అంటే నీవు రాముడితో కలిసి రాసుకోవాలి. రాముడి యొక్క పాదాలు, సీతమ్మ తల్లి యొక్క పాద పద్మాలను గుర్తు చేసుకుంటూ వారి నామాన్ని శ్రీరామ శ్రీరామ అంటూ ఈ నామము ఆ రూపము అది ధ్యానంగా మారి అలా మనం చేసుకోగలిగితే అట్లా మధ్యాహ్నం రాసుకోవచ్చు. సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఒక గంట ఇట్లా మీకు ఎలా వీలుగుంటే అలా వాసు పోసుకున్నప్పుడు కాళ్ళు కడుక్కోవటం, లెట్నికి వెళ్తే స్నానం చేయటం, ఏకాగ్రతతో రాసుకోవటం. ముఖ్యంగా అవకాశం ఉంటే ఇంట్లో దీపారాధన చేసుకొని అక్కడ కూర్చొని రాసుకోవటం చాలా మంచిది. అట్లా మనం 1 నెల రోజులు కార్యదీక్షగా చేస్తే దీని మంచి ఫలితాలు నీ మనసు నీకు చెప్పేది వస్తాయి. అట్లా మనం చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనికోసం మరి సంకల్పం చేసి సీను నాకు ఎప్పుడో 4-5 నెలల క్రితం చెప్పాడు, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. మంచిది ఆయన, ఏ పని సృష్టిలో ఎంత మంచి పని నువ్వు చేయగలిగితే మనకు సహజంగా మనకు ఉడత ఎంత రుసుగు చేసుకుపోయేసింది, ఆంజనేయ స్వామి పెద్ద సాయం చేసిండు. అయినా మన ఉడతను కూడా మరి కథలో చేర్చుకోను. ఎందుకని అంటే నువ్వు ఎంత చేయగలిగితే అంత మంచిది. అట్లా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నామం సీన్ సమకూర్చి బ్రహ్మాండంగా చేసిన మనం ఏకాగ్రతతో కూర్చొని రాసుకున్న కుటుంబం గ్రామం అన్ని కూడా యొక్క రామనామ మహిమ అనేది పనిచేస్తుందని చెప్పి మహాత్ములందరూ మనకు అందించినటువంటి సందేశం. ఆ విధంగా రామనామాన్ని మనం చక్కగా రాసుకొని దీన్ని మనం మినిమం టార్గెట్ ఏమిటంటే ఆయన మనకి శ్రీరామనవమి అంటే 4 నెలల దగ్గర ఉంది. మనం శివరాత్రి కల్లా దీన్ని మనం శ్రీనికి ఇవ్వగలిగితే ఆయనకు ఇంకొక ఆలోచన కూడా ఏమిటంటే గ్రామం మొత్తం ఊరేగింపు చేసి దీనిని ఒక తుఫాను పెట్టి భద్రాచలం చేర్చాలనేది ఇంకొక కోరిక ఉంది. ఆ కోరికల్లో మనం అవసరమైతే నవికి ముందు ఒక వారం ముందు పోయి ఇచ్చి రాగలిగితే మనం ఆ వాతావరణం ఆ ప్రభావం ఆ విధానం ఇంకా చాలా బాగుంటుంది. అందుకని ఎట్లా వీలైతే అట్లా శివరాత్రి కల్లా ఈ కార్యక్రమం, ఎందుకంటే ఇది కార్తీక మాసం చాలా గొప్ప మాసం. ఇప్పుడు ప్రారంభం చేసుకుంటే మనం రేపు వచ్చేది ధనుర్మాసం అంటే రాముని మాసం రేపు వచ్చేది. ఆ మాసంలో మనసును బాగా ఏకాగ్రత చేసి చక్కగా చేసుకోగలిగితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు రాసుకోవచ్చు. ఏమైనా పని ఉంటే ఉదయం కాసేపు రాసుకోవచ్చు, తర్వాత సాయంత్రం రాసుకోవచ్చు. మీ వీలును బట్టి ఎలాగైనా రాసుకోవచ్చు. కాబట్టి ఆ విధానంలో మనం చక్కగా కార్యదీక్షను మనం పూర్తి చేసుకోగలిగితే ఆ యొక్క సీతారాముల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పి మరి ఈ యొక్క గ్రంథాలు ఇచ్చినటువంటి దాతలు మరి వారు కూడా అందరికి ఆ దాతలకి దీని కార్యాన్ని అంతా సమకూర్చిన సీన్కి మరి మనందరం అందులో పాల్గొన్న మనకి అందరూ కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం అందరం కలిసి పూర్తి చేద్దాం. మంచిది చేయండి. మీరు ఇంట్రెస్ట్ నుండి బాగా కూర్చొని రాసుకోగలిగితే చక్కగా చేసుకోవచ్చు. అట్లా ఇంకేమైనా సందేహాలు ఉంటే అప్పుడప్పుడు అడిగితే దాని గురించి చెప్పచ్చు. దీనికి ఎందుకంటే నియమం ఏం లేదు, అలా చేసుకోగలిగితే చాలు. జై శ్రీ రామచంద్రమూర్తికే, సీతమ్మ తల్లికే, లక్ష్మణ స్వామి గారికి, ఆంజనేయ స్వామి గారికి. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.